హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్ బేటా. టుడే రెసిపీ వచ్చేసి ఓట్స్ ఉప్మా అండి. ఇది ఎంతో హెల్దీ, వెయిట్ లాస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నానండి: క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, ఇంకా బఠానీ. ఫస్ట్ మనం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఓట్స్ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ నా దగ్గర ఈ 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయని నేను తీసుకున్నానండి. మీకు ఏది ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ మీరు తీసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్లో మనం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేయించాలండి. ఇప్పుడు కొంచెం కొద్దిగా అల్లం యాడ్ చేస్తానండి. మీకు క్యాప్సికమ్ ఇష్టం లేదు అంటే ఆ ప్లేస్లో వేరే వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చండి. నాకు అవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను అవి వేసుకున్నాను. ఇది నైట్ టైంలో ఎక్కువగా రిజల్ట్స్ ఉంటుందండి వెయిట్ లాస్ వాళ్ళకి. మార్నింగ్ కూడా మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ఏం లేనప్పుడు ఓట్స్ ఏం చేయాలనిపించినప్పుడు ఓట్స్ చేసుకోవచ్చండి. నేనైతే నా ఈ టైంలోనే తినడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకంటే మార్నింగ్ పిల్లల కోసమని ఇడ్లీ, ఉప్మా, దోశ ఇవి ఎలాగో తింటుంటాం కదా, నైట్ నా ఒక్కదాని కోసమని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క వెజిటేబుల్ని వేసేసానండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. టమాటా నేను లాస్ట్లో యాడ్ చేశానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలండి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయాక మనం వాటర్ వేసుకొని కొంచెం మసలనివ్వాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అయ్యాక నేను ఓట్స్ వేసానండి. అంతే అండి, సింపుల్, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీసుకొని నేను పైనుంచి నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడితో తింటున్నానండి. అంతే, మీ టేస్టీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.